అని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇక వా ఇంకా వచ్చింది తల్లి వచ్చింది. మంత్రి కొండ సురేఖ ఓఎస్డీపై వేటు. ఈ కోల్యాగా చిన్నసన్న కోల్యా కాదట. ఇప్పుడు లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇర్రగొచ్చి ఆయన కాడ తీసుకొచ్చింది కథ. ఈ కోల్యా పేరు ఏం పేరు? సుమంతు. ఇక ఎప్పుడో అప్పుడప్పుడు పోతుంది కదా సురేఖమ్మ ముఖ్యమంత్రి కాడికి. ఎప్పుడో కోల్యాగా పూర్వ కూడా దిగింది ముఖ్యమంత్రితోటి. తెలంగాణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డి ఎన్ సుమంత్పై వేటు పడింది. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుమంత్ ఆమె ఓఎస్డీగా కొనసాగుతున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డులో కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది కాల వ్యవధితో ఓఎస్డీగా 2023 డిసెంబర్ 17న సుమంత్ నియమితులయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది డిసెంబర్ 16 వరకు కాంట్రాక్టు పొడిగించారు. పీసీబీ అదే కాలుష్య నియంత్రణ బోర్డు కాంట్రాక్టు ఉద్యోగిగా నియమితులై మంత్రి వద్ద ఓఎస్డీగా కొనసాగుతున్నారు. పాలనాపరమైన కారణాలతో సుమంత్ను తొలగిస్తున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోపణల నేపథ్యంలోనే సుమంత్పై వేటు వేసినట్లు తెలుస్తుంది. నిన్న మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండ సూర్యకు పడతలేదు. పచ్చగడ్డి చేస్తే బగ్గుమంటుంది. అసలు వీళ్ళ పంచాయతీ ఏడ మొదలైంది, ఏడ మొదలైంది, ఎందుకని పంచాయతీ వచ్చింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే కొండ సూర్యకమ్మ ఎందుకు పడపడ 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 పండ్లు కొరుకుతుంది అనేది ఈ జరిగిన ముచ్చటే, అనుకున్న ముచ్చటే. నిన్న మొన్న కూడా మనం మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాం. అసలు సురేఖకు మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆ సమ్మక్క సారక ఆ జాతర ఆ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంది ఏం కథ అని మైకుల ముందర మాట్లాడినప్పుడు పక్కపోయి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జాడలేదు పత్తలేదు. ఆ శాఖ ఆమెది అసలు ఆమె లేదు, ఏంది కథ అనేది కూడా అనుమానం. అయితే ఇదంతటికి తీట పంచాదులకు తీట కయ్యాలకు కారకుడు సుమంతే నాట. తీట కయ్యాలకు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండ సురేఖకు పంచాది పెట్టింది ఈ మొనగాడే నాట. ఇగో ఇది కథ. లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొట్టే కాడికి వచ్చింది కథ ఇట్లా. అందుకనే సరే పెట్టుకునేటప్పుడే చేతి కిందలని మంచోళ్ళని చూసి పెట్టుకోవాలి. చెప్పుడు మాటలకు ధర్మరాజు మోసపోయిండు. చెప్పుడు మాటలు ఎన్నో చెప్తారు. ఆయన అట్లా ఈయన ఇట్లా అది అట్లా ఇది ఇట్లా, కానీ కళ్ళారా మనం చూడాలి, మనకు ఆధారం దొరకాలి. ఇగో ఇప్పుడు ఇది కథ, గదే కథ అయ్యింది. ఆఖరికి వస్తారు కల్లా ఈ కోయిలాగా ఇక బట్టబయలు అయింది. ఇక ఎవరి మాటలో పట్టుకొని ఏదో షేవ్ అయింది. కానీ ఆఖరికి వస్తారు కల్లా మంత్రికి పంచాయతీ పెడితే ఆఖరికి వస్తారు కల్లా ఆయన పదవే ఊసిపోయింది. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఎవరు ఏమనుకున్నా నా బాధ్యత నాకు తెలుసు. ఓపెన్గా మాట్లాడడం వల్ల వేరే రకంగా చిత్రీకరిస్తున్నారు. మంత్రి కొండ సురేఖ సంచలన కామెంట్స్. మళ్ళీ ఏదో అనుకొస్తుంది. మరోసారి మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొంతమంది రెడ్డిలు లాబియింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆమె హన్మకొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా తాను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారని అన్నారు. అందుకే మౌనంగా తన పనులు తాను చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఎవరినో ఏదో చేయడానికి ఢిల్లీ హైదరాబాదులో లాబియింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఏది ఉన్నా పార్టీ అధిష్టానానికే నేరుగా చెప్పి రాజకీయాలు చేస్తానని అన్నారు. ఎవరు ఏమనుకున్నా మంత్రిగా తన బాధ్యతలు తనకు తెలుసునన్నారు. పనులు వేగంగా జరగాలన్నదే తనది సీఎం రేవంత్ ఆలోచన అని మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. ప్రతి విషయం ఓపెన్గా మాట్లాడడం తనకు అలవాటు అని చెప్పుకొచ్చారు. మేడారం టెండర్ల విషయంలో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు. సురేఖ 3 కంపెనీలు టెండర్లు వేశామని అందులో ఎవరి ఎలిజిబిలిటీ
వారిదని తెలిపారు. ఇక నటుడు నాగార్జున విషయంలో తాను మాట్లాడింది వేరని, కానీ దాన్ని మరోలాగా చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. అందుకే మీడియాతో తాను ఓపెన్గా ఉండడం లేదని, మౌనంగా తన శాఖ పనులు చేసుకుంటున్నానని వెల్లడించారు. ఇక ఎందుకయ్యా బట్ట కాల్చి మీదేస్తున్నారు, ఓటు అంటే ఇంకా ఓడిగా ఇస్తున్నారు. ఓ మాట చెప్తే లోపలిది